హలో అండి, ఇవాల్టి రెసిపీలో వచ్చేసి ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఎగ్ ఫ్రైని సింపుల్గా ఇలా చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ముందుగా బౌల్ పెట్టేసుకొని స్టవ్ పై దాంట్లోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఫిష్ ఎగ్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వేడి వాటర్లో ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఉడికిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఫిష్ ఎగ్ని ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. జెనా అంటారు, సెనా అంటారు అనమాట. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించేసుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. తర్వాత దీంట్లోకి ఫిష్ ఎగ్ని యాడ్ చేసుకోవాలి. మీ ప్రాంతంలో దీన్ని ఎలా పిలుస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ విధంగా వేసుకొని దీన్ని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న పచ్చితనం అంతా పోయేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ. అలా అయితేనే మనకి ఫ్లేవర్ అనేది బాగా నచ్చుతుంది. ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కావడానికి ఒక 7-8 నిమిషాలైనా పడుతుందన్నమాట. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా అండ్ టేస్టీగా ఎగ్ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇలా మీ పిల్లలకి బాగా నచ్చుతుంది చేసి పెడితే. వేస్ట్ అని కొందరు పడేస్తూ ఉంటారు, కానీ ఇలా చేసి పెట్టండి. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి ఇందులో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.